ఏపీ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొన్న ఆయన అల్లు అర్జున్ పుష్ప సినిమాను టార్గెట్ చేశారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని, బందిపోట్లు స్మగ్లర్ల సినిమాలు తీయడమేంటని అన్నారు. ఇదే సమయంలో తగ్గేదిలే అన్నట్టుగా చేత్తో చూపిస్తూ సమాజంలో ఇలాంటి సినిమాలు మంచివి కాదన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్. కాగా మంత్రి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమాను సినిమాలాగే చూడాలి కానీ కమెంట్స్ ఏంటంటున్నారు. సినిమాలు తీసుకుంటారు. బయోపిక్ ఈ మధ్య చాలా పాపులర్. ఎవరు మీకు తీస్తారైనా బయోపిక్లు అంటే వీరప్పని మీకు తీస్తారు, బంధుపూర్లు పునర్దేవి మీకు చూస్తారు, లేకపోతే కేజీఎఫ్లోనో లేకపోతే ఇలాంటి సినిమాల మీద బయోపిక్లు తీసుకుంటారు. కానీ మన జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, వాళ్ళు ఏం సాధించాలని మనం నేర్చుకోవాలి. వాళ్ళగా మారాల మన పిల్లలు కూడా. అటువంటి బయోపిక్లు వ్యాపారపరంగా ఉండొచ్చు, వాళ్ళకి లాభాలు అర్జించి పెట్టచ్చు సినిమా వాళ్ళకి, కానీ సమాజానికి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. దాంట్లో ఏదో ఏ పాటలు వాటికి మధ్యలో పెట్టుకుంటారు, దాన్ని హిట్ చేసుకోవచ్చు. మా సినిమాకి ఇన్ని కలెక్షన్లు వచ్చాయి, ఇన్ని కలెక్షన్లు 8,000 కోట్లు వచ్చాయి, కానీ దానివల్ల ఎవరికి స్పర్ధల్లో మీరు సినిమాలు చేస్తే ఈ సమాజానికి ఉపయోగం ఏంటి? ఏ రకమైన విలువలు మనం చిన్నపిల్లలకు నేర్పిస్తున్నాం? విద్యార్థులు ఎలా ఎగుతారో నేర్పించే ప్రయత్నం చేస్తున్నామా? వాళ్ళ జీవితాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి వాళ్ళకి చెప్తున్నామా? తల్లిదండ్రులు చూస్తుంటారు, ఆ పుష్ప సినిమా ఓటీటీలో పెట్టు చూడు పుష్ప చూపిస్తుంటారు. కానీ నిజమైన బయోపిక్లు తీయాల్సింది ఎవరిపైన అంటే, ఎక్కడైతే తన జన్మభూమి మీద ప్రేమను చాటుకుంటూ ఇక్కడే ఉంటూ 42,000 మందికి పైగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చి మన దేశంలో 38 బ్యాంకింగ్ సంస్థల్లో తన మనుషులు తన దగ్గర చదువుతున్న విద్యార్థులను పెట్టి ఇవాళ జీవితాలను నేర్పుతున్నారే, అటువంటి వాళ్ళ మీద బయోపిక్ చేయాలి. చిన్న ప్రారంభమే, ఏదైనా చిన్న ప్రారంభమే ఉంటుంది. అటువంటి వాటి మీద సినిమాలు బయోపిక్ వేస్తే ఐటమ్ సాంగ్ లేకుండా ఏంటైనా జనాలు చూస్తారు. అనేక సినిమాలు చూశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర, ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరోపక్క అటు సత్యకుమార్ వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడొచ్చు? గుడ్ మార్నింగ్ సునీత. అయితే ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ ఆరోగ్య మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ ఆయన బీజేపీ నుండి ఈ కూటమి మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన నిన్న రాత్రి ఒక ప్రైవేటు పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన సినిమాపై అలాగే పుష్ప సినిమాను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. అలాగే సినిమా అభిమానులు కూడా మంత్రి వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ఏదైతే నంద్యాలలో జరిగినటువంటి గురురాజా పాఠశాల ఏదైతే ప్రైవేట్ పాఠశాల ఉంది, అయితే ఆ 23వ వార్షికోత్సవంలో పాల్గొనడం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన పిల్లలకు ఇస్తున్నటువంటి ఏదైతే సందేశం అయితే ఉందో సందేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు. అయితే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో సినిమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా లేవు అని చెప్పి కూడా ఆయన సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బందిపోట్లు అలాగే స్మగ్లర్లు బయోగ్రఫీతో సినిమాలు తీయడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ అలాగే ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమా పుష్పను టార్గెట్ చేస్తూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మనం భావించవచ్చు. అయితే సమాజంలో ఇలాంటి సినిమాలు మంచిది కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే జన్మించినటువంటి ఊరు సమాజం కోసం శ్రమించే వాళ్ళ కథలు తీయాలని చెప్పి ఏదైతే సమాజానికి ఉపయోగపడినటువంటి వారి బయోగ్రఫీలు తీసుకొని చేస్తే సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినట్లు ఉంటుంది. కానీ ఇటువంటి సినిమాలు తీసి సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన అన్నారు. అయితే మంత్రి సత్యకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం సినీ అభిమానులు అలాగే అల్లు అర్జున్ అభిమానులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. అభిమానులు కూడా చాలా తీవ్రంగా మంత్రి ఏంటి సినిమాను చూడాలి కానీ సినిమా తీసుకోలేనప్పుడు సినిమా చూడడం కూడా తగదు అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే సినిమా ప్రేక్షకులను అలరించే విధంగా మాత్రమే సినిమా ఉంటుంది కానీ వ్యక్తిగతంగా తీసుకుని ఎవరు చేయరని చెప్పి కూడా అభిమానులు వాళ్ళు సినీ కళాకారులు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి హైదరాబాద్ లో పుష్ప సినిమా రిలీజ్ సందర్భంలో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కూడా దాదాపు బీజేపీలో ఉన్నటువంటి
ముఖ్య నాయకులు బండి సంజయ్ కావచ్చు, పురంధరేశ్వర్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా గతంలో అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం మనం చూస్తాం. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మంత్రి మాత్రం పుష్ప ఒక రకంగా పుష్ప అల్లు అర్జున్ తీసినటువంటి సినిమా మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేయడము, ఏదైతే పుష్ప సినిమా వచ్చినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ కు సంబంధించినటువంటి కథ కావడంతోనే ఆయన ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన నిన్న చేసినటువంటి సత్యకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇది ఒక జిల్లాకి పరిమితం అవుతుంది, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సత్యకుమార్ పై వ్యాఖ్యలను ఖండించే పరిస్థితి ఉంటుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.